పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కోలీవుడ్ వైపు తొంగి చూస్తున్న నటుల్లో శర్వానంద్ కూడా చేరుతున్నాడు. నిజానికి తమిళంలోనే కొన్ని చిత్రాలు చేశాడు. అక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. కానీ ఆ మార్కెట్ను క్యాష్ చేసుకున్న డైరెక్టర్ కనిపించడం లేదు. దీంతో కొంతకాలంగా తెలుగు దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు శర్వా మనసు మారింది. జాను డైరెక్టర్తో కలిసి తమిళ సినిమా చేస్తాడట. తమిళంలో 96, తెలుగులో జాను. ఈ 2 చిత్రాలను తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఆ తర్వాతే సత్యం సుందరం తీశాడు. ప్రస్తుతం ఇవే చిత్రాలను హిందీలో తీస్తాను అంటున్నాడు. అది వేరే సంగతి. కానీ శర్వానంద్తో మాత్రం ఒక బైలింగ్వల్ ప్లాన్ చేస్తున్నాడట. జాను సమయంలో శర్వా ప్రేమ్ కుమార్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే శర్వా కోసమే ఒక కథను సిద్ధం చేశాడట ప్రేమ్ కుమార్. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో 3 చిత్రాలున్నాయి. ఒకటి నారీ నారీ నడుమ మురారి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా అభిలాష్ కంకరా దర్శకత్వంలో స్పోర్ట్స్ మూవీ ఉంది. అలాగే భోగి అనే మూవీ చేస్తున్నాడు. వీటి తర్వాత మళ్లీ జాను కాంబో రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.